అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ కొత్త అధ్యయనంలో ఇవాల్టి ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఈ స్థలాలే ఈ దేశంలోని భవిష్యత్తుని తయారు చేస్తుంది. కానీ ఇలాంటి చోట్లలో కూడా కరప్షన్స్, అలాగే లేనిపోని రాజకీయాలు లాంటివి మొదలు పెడితే న్యాయానికి అన్యాయానికి ఇక్కడ పెద్ద పోరాటమే జరుగుతుంది. మహారాష్ట్రలోని పూణే అనే నగరంలో మనాలి బలారా కథ ఇదే. తను ఒక మంచి సమాజాన్ని గురించి కలకనలేదు, దానికోసం తను ప్రయత్నిస్తూ ఉంది. అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉంది, టు వాక్ వన్ స్టాక్ కి ఇది సరైన ఉదాహరణ. సరే లెక్క, నేను వస్తాను. రేపు షార్ప్గా 11 o'clock. ఈసారి ఖచ్చితంగా నా థీసిస్ని సబ్మిట్ చేసే తీరాలి. సరే మేడం, నేను 10:30కి ఓపెన్ చేస్తాను. ఓకే లెక్కన్, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు. ధైర్యం ఉంటే నువ్వు నా ముందుకి రారా, అప్పుడు చూస్తారు. సంజన, ఏమైంది ఇక్కడే నుంచున్నావు? అక్క నేను ఎక్కడైతే స్కూటర్ ఆఫ్ చేశానో అక్కడే ట్యూబ్ లైట్ పగిలిపోయింది. ఫ్యూజ్ పోయి ఉంటుంది. నువ్వు భయపడద్దు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా. మీ వాళ్ళు ఏం చేశారో చూడు. ఏం చేశారు మేడం? సంజనాన్ని కిస్ చేసి పారిపోయారు. సరే ఉండని, అబ్బాయిలకి నేను చెప్తాను. ఇక నుంచి ఇలా ఖచ్చితంగా చేయరు. అర్థమయ్యేలా చెప్పాలా? ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఇలా మాట్లాడితే ఫాలోవర్స్ ఏం చేస్తారు? ఇక నుంచి అంతా పోలీసులు చూస్తారు. ఆధారం ఎక్కడుంది మేడం? పోలీసులకి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ అంతా ఉంది, సీసీటీవీ కెమెరా. రా సంజన. వదలకండ్రా. సంజన, ఎక్కడున్నావు? నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. అక్క నేను అక్కడికి రాను. రాలేదంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళొద్దని ఇంట్లో చెప్పేశారక్క. కానీ నువ్వు మేడం, మీరు అసలు ఏమంటున్నారు? ఏ అమ్మాయినైతే వాళ్ళు ఎక్కిరించారో వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. పైగా ఎక్కడైతే ఇలా జరిగిందో అక్కడ అసలు సీసీటీవీ ఫుటేజే లేదుగా. సరే ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఏమైనా కేసు రాసుకోవాలి, ఏమైనా యాక్షన్ తీసుకోవాలి? కానీ సార్, మీరే అమ్మాయిల వెనుక ఉండి ఈ కేసుని మీరే రిజిస్టర్ అయ్యేలా చేయండి సార్. ఇలా చూడండి మేడం, నేను మీకు పూర్తి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ కేసు చాలా వీక్ గా ఉంది. నాకెందుకు ఇది సెట్ కాదు అనిపిస్తోంది.
ఏంటి కొట్టబోతున్నారు? కొట్టండి. పోలీస్ స్టేషన్ కి లైవ్ గానే నేను పంపిస్తాను. రండిరా, వచ్చి నన్ను కొట్టండిరా. ఎవరమ్మా వెళ్ళు? ఏంటిదంతా? అక్క అక్క వదిలేండి అక్క. అక్క వీళ్ళని వదిలేండి అక్క. అక్క 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 గేట్ ఓపెన్ చేయి. కాలేజ్ క్లోజ్. స్ట్రైక్ నడుస్తోంది. ఎందుకు? ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. దీని అంతటికి కారణం నువ్వే. నువ్వు కావాలంటే ఇక్కడ టైం పాస్ చేసుకో. నేను తీసేసి పూర్తి చేయాలి. గేట్ ఓపెన్ చేయి. అక్క ఏయ్, ఆగండ్రా. అక్క వెళ్ళనే. నీకు తెలుసా, నేను కంప్లైంట్ చేయడం వల్ల ఇక్కడ ఈ డ్రామా చేస్తున్నారు. అక్క నువ్వు టెన్షన్ పడకు. నువ్వే చూడు, పెద్దమ్మ పెద్దనాన్న ఇంటి నుంచి బయటికి గెంటేశారు. పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఉండమంటున్నారు. ఎందుకంటే మేము ఇటువంటి రిస్క్ తీసుకోలేమమ్మా. నాకు అమ్మ నాన్న ఉంటే సపోర్టివ్గా ఉండేవారు. నాతో నువ్వున్నావు. సొంత తమ్ముళ్ళలాగా నాకు హెల్ప్ చేస్తున్నావు. మీ ఇంట్లో ఉండడానికి నాకు చోటిచ్చావు. ఏంటక్క నువ్వు? ఇదంతా ఒక పెద్ద విషయమా? మీరు మా ఫీజుని ఎలాగో కడుతున్నారుగా. మీకు ఉండడానికి నేను చోటు ఇవ్వాలని చెప్పండి. సరే, నేను వెళ్తాను. నాకు ల్యాబ్లో పనుంది. సరే అక్క. వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో చూడు. హలో హలో, మనాలి ఎక్కడున్నావు? ఇలా చూడు, ఏదో నేను కోపంలో మాట్లాడాను, కానీ నువ్వు తిన్నగా ఇంటికి వచ్చేయమ్మా. మేడం, నేను హెడ్ కానిస్టేబుల్ చవాన్ మాట్లాడుతున్నాను. ఈ మొబైల్ కార్లో ఉంది, కారేమో అడవిలో ఉంది. ఏంటి తాళం వేస్తుంది? సార్ నేను మనాలి మేడం కార్ హారన్ శబ్దమే విన్నాను సార్. నేను చూసేలాగా ఆవిడ బయలుదేరిపోయారు సార్. నాకు కూడా హారన్ సౌండ్ వినపడింది సార్. సరే, నువ్వెవరివి? సార్ నేను ల్యాబ్ అటెండెంట్ లఖన్ ఖండేకర్. పెట్రోలియం టీంకి మనాలికి ఫోన్ దొరికింది. వీడిది 12 మిస్డ్ కాల్ ఉండింది. సరే, మనాలికి ఎందుకు 12 సార్లు ఫోన్ చేసావు? మనాలి మేడం ఆ రోజు త్వరగానే బయలుదేరారు సార్. నేను ఆవిడ దగ్గర అడిగాను, సాటర్డే సండే మీరు ల్యాబ్ దగ్గరికి వచ్చారా అని. సరే, వాళ్ళు తిరిగి రావడం మీరు చూసారా? నాకు కొంచెం ఒంట్లో బాగలేదు సార్, అందుకే నేను పడుకొని నిద్రపోయాను. సరే, నువ్వు? సార్ ఆ రోజు నేను 5 నిమిషాలు ముందే వెళ్ళిపోయాను సార్. కానీ నాకు తెలీదు నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వచ్చారా అని. సార్, కాలేజ్ సర్వేలెన్స్ డేటా మూసుంది. ఇంకా సీసీటీవీ కెమెరా పగిలిపోయింది. లేకపోతే క్లియర్ అండ్ కట్గా తెలుస్తుంది. పెదనాన్న, పెద్దమ్మ, మనలికి ఏమైంది? మనాలి మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నువ్వెవరు? సార్ నేను మనాలికి తమ్ముడు లాంటి. సార్, నా పేరు వికాస్. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది సార్. అరే, ఏంటి ఎందుకు ఇలా జరిగింది? చిర్కే, మనాలి కాలేజీ నుంచి 5 గంటలకే వెళ్తుంది. తర్వాత తిరిగి రావడం, తనని హత్య చేయడము, ఇదేది కూడా అర్థం కావట్లేదేంటి? కానీ ఇక్కడ ఏం జరిగిందో అది కాలేజీ ల్యాబొరేటరీలోనే జరిగింది. సో చేసింది ఖచ్చితంగా కాలేజీ వాడే ఉండాలి. నువ్వు ఒక పని చేయి, ఇవాళ మనాలిని చూడడానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళ లిస్టు తీసుకో. బాడీని అటాప్సీకి పంపించు. సార్, కాలేజీలో స్ట్రైక్ జరుగుతుంది, అందువల్లే చాలా మంది లోపలికి రాలేదు సార్.
తర్వాత సార్ 10 గంటలకి అడ్మినిస్ట్రేషన్ మీటింగ్ ఉంది సార్. అందువల్ల కాలేజీలో ఉన్న కమిటీ మెంబర్స్ మొత్తం వచ్చారు సార్. 12 గంటలకంతా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ల్యాబ్కి లక్కన్ సార్ వాళ్ళందరూ వచ్చారు సార్. 10:30కి సార్. మనాలి ఎన్నింటికి కాలేజీకి వచ్చింది? వాళ్ళు 1 గంటకు వచ్చారు సార్. సుజయ్ కూడా వచ్చాడు. దాని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వికాస్ వచ్చాడు. అలాగే ఓం కూడా వచ్చారు సార్. ఈ ఓం ఎవరు? మలాడి బెస్ట్ ఫ్రెండ్ సంజన ఉంది కదా, ఆవిడ బ్రదర్ సార్. సుజయ్, వికాస్, ఓం వీళ్ళు ముగ్గురు ఎన్నింటికి వెళ్ళారు? దాన్ని నేను గమనించలేదు సార్. స్ట్రైక్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నేను కూడా నా క్యాబిన్కి వెళ్ళిపోయాను. ఫోన్ చేసి అలాగే పడుకున్నాను. వేరే ఎవరైనా వచ్చారా? వేరే హానికేష్, ఈ స్టూడెంట్ యూనియన్ లీడరే సార్. వాడు ఈవినింగ్ దాకా ఉన్నాడు సార్. అనికేత్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కావాలి. నీ దగ్గర ఉందా? సార్ మీకు అడ్మిన్ నెంబర్ ఇస్తాను సార్. వాళ్ళ దగ్గర అన్ని నెంబర్లు ఉంటాయి. జై హింద్ సార్. జై హింద్. మనాలి కేసు అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఏం లేదు సార్. కాలేజీలో స్ట్రైక్ జరుగుతోంది, ఎక్కువ మంది రావట్లేదు సార్. మనాలి వచ్చిన తర్వాత ఎంతమంది అయితే కాలేజీకి వచ్చారో అందరినీ ఐడెంటిఫై చేశాం సార్. ఇంకా ఎంక్వైరీకి పోలీస్ స్టేషన్ పిలిచాం సార్. ఆఫీసర్స్ని స్టాఫ్ని పిలిపించు. అలాగే సార్. మొబైల్లో ఏమైనా దొరికిందా? సస్పిషియస్గా ఏదీ దొరకలేదు. కాల్ రికార్డు, లొకేషన్ రికార్డు అడిగాను సార్. లక్కన్ ఖండేకర్, నువ్వు మనాలి బయోటెక్నాలజీ ల్యాబ్కి అటెండర్. నువ్వు క్లోజ్గా తనతో పనిచేసేవాడివి కదా? అవును సార్. మనాలి మేడం నిజంగానే చాలా మంచోరు సార్. కానీ ఎవరిలా చేశారో తెలీదు. ఎప్పుడు ఆవిడ పనంటూ ఉండేవారు సార్. మనాలి మేడం, టీ. హే, ఇదంతా ఎందుకు తీస్తున్నావు? మేడం, కాలేజీలో 8 రీసెర్చ్ జరుగుతున్నాయి, కానీ 24 గంటలు రీసెర్చ్ చేస్తుంది మీరొక్కళ్ళే మేడం. క్యాన్సర్ కొత్త ఫార్ములా నేను కనిపెట్టే తీరాలి. అది పేటెంట్ చేయాలి. ఆ తర్వాత చూడు, మన లాంటి పేదవాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వగలం. నిన్న ఆవిడ్ని చూడడానికి ఎవరంతా ల్యాబ్కి వచ్చారు? ముందు ఓం సవాన్ వచ్చారు సార్. సార్, ఆ ఓం చవాన్ గురించి కూడా తెలిసింది సార్. తను సంజన చవాన్ యొక్క బ్రదర్. సంజనానే కొంతమంది కాలేజీలో అటాక్ చేశారు. మనాలి లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ చివరి నిమిషంలో సంజన అలాగే వెనక్కి తీసుకుంది. తర్వాత యూనియన్ పిల్లలు సీసీటీవీ కెమెరా డేటాబేస్ని పగలగొట్టారు. పోలీస్కి ఏ ఆధారాలు దొరకలేదు. సో కేసుని క్లోజ్ చేశారు. సార్, నేను 10వ తారీఖు మనల్ని కలవడానికి ల్యాబ్కి వెళ్ళాను. మనాలి, ఇప్పుడు నువ్వు ఎందుకని పోలీసుల దగ్గరికి వెళ్తున్నావు? ఇదిగో చూడు, పేపర్లో సంజన పేరు వచ్చింది. అందరూ ఇంటికి ఫోన్ చేస్తున్నారు. తన ఇంట్లోంచి బయటికి రాలేకపోతుంది, కాలేజీకి కూడా వెళ్ళలేకపోతుంది. నీకేం కావాలో నువ్వు వచ్చేసుకో. తననెందుకు అనవసరంగా పోలీసులు ఎరికిస్తున్నావు? సంజన దగ్గర తప్పుగా ప్రవర్తించారు. అప్పుడు అరిచే కథ తీరాలి. తన నోరు తెరిస్తేనే కదా మిగతా అమ్మాయిలు నోరు తెరవగలరు. అప్పుడే అబ్బాయిలు తగ్గుతారు. రేపు నా సిస్టర్కి ఏదైనా జరిగితే కాపాడడానికి నువ్వు వస్తావా చెప్పు? నిన్నంతా అన్నయ్య అని పిలవడానికి తను సిగ్గుపడాలి. మీ చెల్లెలికి తోడుగా ఉండడం కాకుండా ఇలా మాట్లాడుతున్నావు. ఇలా చూడు మనాలి, నేను ఒక మగాడిని. ప్రపంచంలో మగాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. ఇక్కడి నుంచి నువ్వు నా సిస్టర్కి దడిదాపులో కనిపించకూడదు. ఆ తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోయాను సార్. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి, నాకు కూడా ఒక సిస్టర్ ఉంది. అదే కాకుండా ఒక అమ్మాయితో అలా నడుచుకోవడానికి నాకు అసలు ధైర్యమే లేదు సార్. సార్, అందరూ అక్కని కోపగతి పొగరుబోతునంటుంటారు, కానీ తను అలా కాదు సార్. తను స్ట్రాంగ్గా ఉన్నట్టు బయట చూపించుకుంటుందంతే. తను యాక్చువల్గా చాలా ఎమోషనల్ సార్. ఇదేం చారిటీ కాలేజీ కాదు. 3 సెమిస్టర్కి ఫీజు కట్టకుండా నువ్వు ఇంకా బాకీ పెట్టుకుంటూ కూర్చున్నావు. వెంటనే డబ్బు కట్టాలి. సార్, నేను ఒక అనాథని. ఈవినింగ్ కష్టపడి ఫుడ్ డెలివరీ చేసి ఇల్లు రెంట్ కడుతున్నాను. మరి ఫీజు డబ్బులు ఇంకెక్కడి నుంచి తీసుకురమ్మంటారు సార్? సార్, ఎంత ఫీజు కట్టాలో చెప్పండి. నువ్వు టెన్షన్ పడద్దు, ఫీజు నేను కడతాను. సార్, ఆ రోజు నుంచి నేను తనని అక్కని అనుకున్నాను. తనను తమ్ముడుని పిలుస్తుంటుంది. కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్ళావు? లైబ్రరీలో బుక్ ఇష్యూ చేయడానికి నేను అక్కతో పాటు కాలేజ్కి వెళ్ళాను. కానీ లైబ్రరీ మూసుండడం వల్ల నేను ఇంటికి వచ్చేసాం. ఈవినింగ్ మళ్ళీ నేను కాలేజ్కి వచ్చాను. అప్పుడు అక్కడ అక్క కారే లేదు. మరైతే అక్క వికాస్తో పాటు వెళ్ళుంటారనుకున్నాను. సరే వదిలే, ఇది ఎవరు చేసి ఉంటారు? సార్, స్టూడెంట్ యూనియన్ లీడర్ అనికేత్ సాలుంకే. సార్, సంజన కేసులో మనాలి స్టూడెంట్ యూనియన్ని అనుమానించింది. తను అనికేత్ పేరు కూడా చెప్పింది. సార్, ఈ వీడియో చూడండి సార్. ఇది అక్కే నాకు పంపింది. అనికేత్ యూనియన్ వాళ్ళు అక్కని బెదిరించడానికి ఆ రోజు తన ఇంటికి వెళ్లారు. మొబైల్ కింద పెట్టావు. రండిరా రండి, నన్ను కొట్టడానికి వచ్చారు కదా, రండి. సార్, వీళ్ళు
యూనియన్ లీడర్ మనుషులు సార్. ఇంకా అనికేత్ సార్ అనే వీళ్ళకి లీడర్. సార్ ఇందులో మొహం తెలియట్లేదు. మరి ఎలా వీళ్ళు నా యూనియన్ వాళ్ళని చెప్తున్నారు? అందుకని అంజనాకు అక్కడ అసలు ఏదేదైతే జరిగిందో అది చేసింది మా వాళ్ళని మీరు అనుమానించకండి. సరే, మనాలి నిన్ను, నీ భార్యని, పిల్లల్ని ఎందుకు అనుమానించింది? సార్, సంజనాకి జరిగిన విషయం సరిగ్గా యూనియన్ పక్కనే జరిగింది తెలుసా? ఎవరు ఏం చేసినా సరే ఆ పేరు తిన్నగా వచ్చి యూనియన్ ఆఫీస్ మీదే పడుతోంది. సార్, మనలికి జరిగిన విషయం మాకు బాధగానే ఉంది, కానీ సార్ మనలి అనవసరంగా మా వెనకాలే ఉంది. అందువల్ల నీ ఈగో బాగా హర్ట్ అయింది. నీ పొలిటికల్ క్యారియర్ నాశనం అయిపోతుందని భయపడ్డావు. అలాంటిదేమీ జరగలేదు సార్. మనాలి ధైర్యం గల అమ్మాయి. నేను స్టూడెంట్స్ వైపు ఎప్పుడు నిలబడతాను. కానీ సార్, మీరు నన్ను డ్రిల్ చేయడం కన్నా కాలేజ్ చైర్మన్ పట్టుకుని అడిగితే సరిపోతుంది కదా. వాడు ఎప్పుడు చూసా మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. సార్, మనలి తన అడ్మిన్ ఆఫీసర్ లివేకర్ దగ్గర కంప్లైంట్ కూడా చేసింది సార్. అయినా సరే ఏం జరగలేదు. సార్, పంకజ్ నన్ను టీస్ చేస్తున్నాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. వాడు చైర్మన్ గారికి మనవడు. అటువంటివన్నీ మనం చేయలేం. కాలేజ్ పేరు చెడిపోకూడదనే సార్ నేను పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. అందుకనే మర్యాదగా కంప్లైంట్ తీసుకుని ఈ రోజే సస్పెండ్ చేయండి. సార్, నేను చైర్మన్ మనవుడిని. నేను ఈ కాలేజే చదువుతున్నాను. అందుకే అందరూ నన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు సార్. సార్, ఇంకా అనికేత్ ఆఖరిగా జరిగిన కాలేజ్ ఎలక్షన్లో నేనే తనని ఓడించాను సార్. సార్, అప్పటి నుంచి ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటాడు. ఇది నీకు వ్యతిరేకంగా ఇచ్చిన కంప్లైంట్ కాపీ. నీకు వ్యతిరేకంగా మనాలియే ఈ కంప్లైంట్ ఇచ్చింది. సార్, విషయం ఇదే అయితే అడ్మినిస్ట్రేషన్ కమిటీకి దీనికి తగిన రిప్లై ఇచ్చుంటారు కదా. దీని కాపీ మరి వాళ్ళ దగ్గర ఉండాలి కదా. సార్, అది మీ దగ్గర లేకపోతే నేను మీకు ఇస్తాను సార్. ఇదిగో దీన్ని చూడండి సార్. ఇందులోనూ అన్ని క్లియర్ కట్గా ఉన్నాయి. మనాలి నా మీద ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ మొత్తం అబద్ధం అని ఇందులో క్లియర్గా ఉన్నాయి. ఇంకా దీని మోటివ్ పొలిటికలే. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నువ్వు ఎక్కడున్నావు? సార్, నిన్న 2 గంటలకి నేను ప్రొఫెసర్ ఊపిల్ ఇంట్లో ఉన్నాను. ప్రాజెక్ట్ పని చేస్తూ ఉన్నాను. అవును సార్, పంకజ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు నాతోనే ఉన్నాడు. కానీ నేను మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళినప్పుడు నేను కామన్ రూమ్లో మనాలిని తన బాయ్ ఫ్రెండ్ వికాస్తో గొడవపడ్డం నేను చూశాను. మనలి ఒకసారి నా మాట విను ప్లీజ్. వికాస్, నేను క్షమించడం పెద్ద పాపం. నీతో మాట్లాడే అవసరం నాకు లేదు. ఓసారి నా మాట వినమా ప్లీజ్. ఐఎమ్ రియలీ సారీ. డోంట్ టచ్ మీ. సార్, మాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది సార్. వాటి ఏర్పాట్ల గురించి మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. నేను తనని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ దాని వల్ల కాలేదు. ఇదంతా జరిగేటప్పుడు నా ఫోన్ కింద పడి విరిగిపోయింది. నువ్వు ఎన్ని గంటలకు తనను చూసావు? సరిగ్గా 1 గంట ఉంటుంది. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎవరినైనా నువ్వు అనుమానిస్తున్నావా? అవును సార్, ఒకడు తమ్ముడు అంటూ తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. వాడి పేరు కూడా మర్చిపోయాను. వాడే చేసుంటాడు. కొంతమంది రౌడీలు వాళ్ళ పెద్దనాన్న ఇంటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భయంతో వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న తన ఇంట్లోంచి పంపించేశారు. ఆ తర్వాత మనలి సుజా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఉంది సార్. మరి ఎందుకు ఫ్రాడ్ అని చెప్పావు? సార్, వాడు ఊరికే తమ్ముడని అంటూ ఉంటాడు, కానీ వాడు మనలిని యూజ్ చేసుకుంటున్నాడు. యా, నేనే గెలిచాను. కమాన్. యా. సరే, ఇప్పుడు నా టర్న్. అక్క, నేను వేస్తా. నువ్వు నా చేయి పట్టుకో, నేను నీకు లక్కీ. ఓకే. ఓ ఎస్, నేను చెప్పాను కదా లక్కీ అని. నేను మనలికి ఈ విషయం చాలాసార్లు చెప్పాను, కానీ మనలి నన్నే అరిచేది సార్. ఆ తర్వాత సార్, నేను ఒక విషయం అడగడం మర్చిపోయాను. తన దగ్గర ఎప్పుడూ ఒక ట్యాబ్ ఉంటుంది సార్. ఒకవేళ మీకు ఆ ట్యాబ్ దొరికిందా? అందులో సిమ్ ఉందా? అవును సార్. ఆ నంబర్ ఇవ్వు. దాన్ని సర్వేలెన్స్లో వెయ్యి. అన్నయ్య, ఇదంతా ఏంటి? ఏంటి? మనాలికి ఇలా జరిగింది ఏంటి? తన ఝాన్సీ రాణి లాగా ఎగిరింది. మరి ఇలాగే కదా జరుగుతుంది. ఈ విషయం నాకు చెప్పాలి కదా. ఒకవేళ నువ్వు మనాలిని... ఏయ్, అసలు ఏం మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళావు. నేను వెళ్ళను. నేను అసలు వెళ్ళను. వదిలు నన్ను. నేను వెళ్ళనంటున్నానుగా. వెళ్ళను. అన్నయ్య, నేను చెప్పేది విను కొంచెం. సార్, పంకజ్ లోన్కర్ని వదిలేసే మిగతా వాళ్ళందరూ సస్పెక్ట్ సార్. మనాలి రేప్ మర్డర్ కాలేజీలో జరిగింది. అప్పుడు ఆ 5 ఓం, సుజయ్, అనికేత్, వికాస్, లఖన్ కాలేజీలోనే ఉన్నారు సార్. కానీ లఖన్ దగ్గర ఎలాంటి మోటివేటివ్ లేదు.
ఇందులోనూ ఒక ప్రశ్న ఉంది. మనాలి 5 గంటలకి కాలేజీ నుంచి బయటికి వెళ్ళింది, మళ్ళీ ఎప్పుడు వచ్చింది లోపలికి? తను ఒంటరిగా వెళ్ళిందా లేక ఎవరైనా వెళ్ళారా? ఆలోచించాల్సిన విషయమే సార్. సరే, నువ్వు ఒక పని చేయి, అందరి కాల్ రికార్డ్స్ తీ, అందులో ఏదైనా మనకు తెలియడానికి అవకాశం ఉంది. ఎంతమంది అయితే మెయిల్ సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ సిమెంట్ టెస్ట్, DNA ప్రొఫైల్ కావాలి. సరే సార్. ఇది ఎలా ఆన్ చేయాలి? ఏ చింటూ ఇలా రా, ఇది అసలు ఆన్ అవ్వట్లేదు. ఏమైంది? ఇది ఎలా ఆన్ చేయాలి? ఇది ప్రెస్ చేయాలనుకుంటాను. లేదురా, ఇది ప్రెస్ చేయాలి. ఆన్ అయింది. సార్ మనాలి ట్యాబ్ ఇప్పుడు ఆన్ అయింది, కానీ వెంటనే మళ్ళీ ఆఫ్ అయింది. లొకేషన్ తెలిసిందా? లేదు, అంతలోనే ఆఫ్ అయింది. బి అలర్ట్. మళ్ళీ ట్యాబ్ ఆన్ అయిందంటే దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఈ ట్యాబే మనకి హంతకుడు ఎవరో లొకేట్ చేసి చెప్పబోతుంది. పోలీసులు కనిపించకుండా పోయినా మనలి ట్యాబ్ ని సర్వేలెన్స్ లో పెట్టారు, కానీ అది మళ్ళీ ఆన్ అవ్వలేదు. మగన్ దగ్గర ఎలాంటి మోటివ్ లేదని తెలిసిన తర్వాత అనుమానం మనాలి తమ్ముడు సుదేశ్, స్టూడెంట్ యూనియన్ లీడర్ అంకిత్, అది కాకుండా మనాల్ని పెళ్లి చేసుకోబోయే వికాస్ వైపు తిరిగింది. పోలీసులు వీళ్ళ అందరి ఇళ్లలోనూ మనాలి ట్యాబ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. సార్, ఈ ల్యాప్టాప్ ఉంది సార్. సరిగ్గా ఈ టైంలోనే సుజయ్ ల్యాప్టాప్లో హిడెన్ కెమెరా ద్వారా తీసిన వీడియోలు, అంటే మనాలి వీడియోలు పోలీసులకు దొరికాయి. పోలీసులు సుజయ్ని అరెస్ట్ చేశారు, కొట్టి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన తర్వాత కూడా సుజయ్ మనలికి జరిగిన రేప్ ఇంకా మర్డర్కి తనకి ఏ సంబంధం లేదని చెప్పేశాడు. సార్, మనాలి PM రిపోర్ట్. ఈమెను మల్టిపుల్ రేప్ చేశారు. ఒక్కడు కాదు, చాలా మంది కలిసి చేశారు. రైట్ సార్. బాడీలో 2 సిమ్ ట్రేసెస్ దొరికాయి సార్. ఒకటి విక్టిమ్ అండర్ గార్మెంట్ లో, ఇంకొకటి ప్రైవేట్ పార్ట్ లో. వాడు యూజ్ చేసిన కాండమ్ నుంచి లూబ్రికేట్ ట్రేసెస్ దొరికాయి. ఒకవేళ ఇది గ్యాంగ్ రేప్ కూడా అయిండొచ్చు సార్. డాక్టర్ క్లియర్ గా ఇచ్చారుగా, శరీరం మీద మల్టిపుల్ ఇంజరీస్ మార్క్స్ ఉన్నాయి. అంతేకాకుండా తన చేతులు కాళ్ళు గట్టిగా కట్టిపడేశారు సార్. శరీరంలో 2 పెద్ద కట్స్ ఉన్నాయి, అంటే కట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకొని ఉండాలి. ఇది చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది. ఎవరైతే పనిచేశారో వాడు పేపర్ కట్టర్ని యూజ్ చేశాడు సార్. తను టైము తీసుకుని ఉంటుంది, స్ట్రగుల్ కూడా చేసి ఉంటుంది. కానీ తను గివప్ చేయలేదు. బ్లడ్ లాస్ వల్లే తను చనిపోయింది. డెత్ 3 నుంచి 5 గంటల లోపు జరిగింది. షిర్కే అయితే తను కాలేజీ నుంచి బయటికి వెళ్ళలేదు. తన కార్ని ఇంకెవరో నడిపారు. కానీ సార్, మనాలి కార్ ఎక్కడైతే దొరికిందో అక్కడ CCTV కెమెరా లేదు సార్. మనాలి తన కార్ని పార్క్ చేసిందో లేదో అనేది నేను ఆ ఏరియా అంతా చెక్ చేస్తున్నాను సార్. ఎంత కోపం, ఎంత ఘోరం, ఏమీ అర్థం కావట్లేదు షిర్కే. మన సస్పెక్ట్స్ అందరూ కూడా తప్పించుకుంటున్నారు. ఇంత లెక్క కోపాన్ని ఎవరు అంత ఘోరంగా చూపించారు సార్. సార్, ఇద్దరూ కలిసి మనాలిని ఘోరంగా చంపేసుంటారు సార్. సార్, మర్డర్ చేసిన వెపన్లో ఎవరు ఫింగర్ ప్రింట్ రాలేదు. తర్వాత ల్యాబ్లో మనాలి ల్యాబ్ అసిస్టెంట్ని దాటి రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి సార్. హంతకుడు, రేపిస్ట్ ఒకడు గాని ఇద్దరు గాని అంతకు మించే ఉండొచ్చు. తెలివిగలవాళ్లే, వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టాలి. ఎక్కడైనా ఒక తప్పు చేసుంటే చాలు. నువ్వు ఒక పని చేయి షిర్కే, ల్యాబ్ పక్కనే ఏదైనా యూస్డ్ కాండమ్ దొరుకుతుందేమో చూడు, లేదా ర్యాపర్ అయినా చూడు. సరే సార్. సార్, ఇది అందరి టెస్ట్ రిపోర్ట్ సార్. అలాగే ఇది సార్ స్పాట్లో దొరికిన వెంట్రుక DNA రిపోర్ట్ సార్. స్పాట్లో మనకి హెయిర్ దొరికింది కదా, అది క్యూబిక్ హెయిర్ అయి ఉంటుంది. ఇంకా ఆ DNA మన సస్పెక్ట్ DNAతో అస్సలు మ్యాచ్ అవ్వలేదు సార్. సరే, ఆ సిమెన్ శాంపుల్? సీమన్ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే అమ్మాయి అండర్ గార్మెంట్లో ఉన్న సీమన్ తనకి కాబోయే హస్బెండ్ది వికాస్ది సార్. ప్రైవేట్ పార్ట్లో దొరికిన సీమన్ దేంతోనూ మ్యాచ్ అవ్వలేదు. అంటే ఆ రోజు ల్యాబ్లో ఓం, సుజయ్, అనికేష్, వికాస్ తప్ప ఇంకెవరో లోపల ఉన్నారు. సార్, వికాస్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. అది ఆ వికాసే చెప్పాలి. వెళ్ళి ఆ వికాస్ని అరెస్ట్ చేయండి. తర్వాత ఆ సుజయ్, వాడిని మళ్ళీ చూడండి. సరే సార్. లేగరా, లేగో, ఇటు రారా. నీ సిమెన్ మనాలి బాడీలో దొరికిన సిమెన్తో మ్యాచ్ అవ్వలేదు. అయినా నువ్వు ఏదో ఒక తప్పు చేశావు. మర్యాదగా నిజం చెప్పు. ప్రొటెక్షన్ యూజ్ చేసి తనని రేప్ చేశావు కదా? సార్,
నిజంగానే నేనేం చేయలేదు సార్. దొంగడా కొడక, నిన్ను తమ్ముళ్లాగా చూసుకుంది, తమ్ముడికి చెయ్యాల్సినవన్నీ కూడా చేసింది. కానీ నువ్వు దాక్కొని వీడియో తీసావు కదా, వికాస్ తో కలిసి రేప్ చేసావు కదా, తర్వాత మర్డర్ చేసావు. నిజం చెప్పరా, నీతో పాటు ఎవరున్నారు? లేదు సార్, వికాస్ ఏం చేస్తారో నాకు తెలియదు సార్. నాకు పిచ్చి పట్టింది సార్, అందుకే వీడియో తీశాను. సార్ వికాస్ వచ్చారు. వీడు నిజం చెప్పేంత వరకు వీడిని వదలకండి. కార్గే సార్ కాదు సార్. సార్ 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 మనాలి మొబైల్ యొక్క మెసేజ్ సర్వీస్ అది కాసేపటి క్రితమే ఓపెన్ అయింది. అందులో ఒక మెసేజ్ ఉంది. అది 10వ తేదీ రాత్రి వికాస్ కి పంపించింది. నీలాంటి అయోగ్యులందరూ ఈ భూమికి భారంగా ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎర కుక్క, మనాలితో నీకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది, తనతో పెళ్లి జరగబోతుంది, అయినా ఎందుకురా నువ్వు ఇలా చేసావు? క్రూరంగా మర్డర్ చేసావు. నీతో పాటు ఇంకెవరున్నారా? ఓం, సుజయ్, అనికేత్, ఇంకెవర్రా? సార్ అసలు మీరు ఏమంటున్నారు? ఇదేంటో చూడు, చదవరా, ఇందులో ఏముందో చదువు. ప్రేమ అని చెప్పి తనని ఇబ్బంది పెట్టావే, దాన్నే రేప్ అంటారా? సార్ సార్ అది మనల్ని నా ఎమోషన్ని తప్పుగా అర్థం చేసుకుంది సార్. నేను ఆ తర్వాతే రియలైజ్ అయ్యాను తను దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే తన కలుద్దాని కాలేజ్కి వెళ్ళాను. ఇలా చూడు మనల్ని నేను చేసిన తప్పే, కానీ నన్ను ముట్టుకోవద్దు. అక్కడ తను ఇంకా ఆవేశపడింది. అందువల్ల నీ వీరత్వాన్ని చూపించడానికి రేప్ చేసావు కదరా. తను పోలీస్ స్టేషన్కి వెళ్తాననింది, నిన్ను పెళ్లి చేసుకోననింది, అందువల్ల నీకు హర్ట్ అయింది. సో అందువల్ల క్రూరంగా చంపేశావు. సార్ నేను అలాంటిది అసలు ఏమీ చేయలేదు. అబద్ధం ఆడుతున్నావరా? ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు నువ్వు లోపలే పడుండాలి. కుక్కని లాక్కెళ్ళు. ఏయ్, సార్ సార్ పోరా. సార్ నా మాట చిక్కే. వినండి. నెల రోజులుగా మనాలి ల్యాబ్కి ఎవరెవరు వచ్చారో చెక్ చేయండి. హాస్టల్, రూమ్, ఆఫీస్ అన్ని చెక్ చేయండి. మనాలికి కనెక్షన్స్ ఉన్నాయేమో చూడు. నాకు బాగా అర్థమవుతుంది షిర్కే, కల్ప్రిట్ మన ముందే ఉన్నాడు, కానీ మనల్ని ఆడిస్తూ ఉన్నాడు. అంకుల్ ఇది ఆన్ అవ్వట్లేదు, ఆన్ చేసి ఇవ్వండి. అవును, ఇది ఎవరిది? నాదే. బాబు ఇది రిపేర్ అయిపోయింది, దీనికి రిపేర్ చేయాలి. నేను రిపేర్ చేసి పెడతాను, రేపు వచ్చి నువ్వు తీసుకో. నేను చిన్న పిల్లండి, పిచ్చోండి కాదు. నాది నాకు ఇవ్వు. ఒక్క నిమిషం. నా దగ్గర ఇంకొక ట్యాబ్ ఉంది, దీన్ని నువ్వు పెట్టుకొని ఇవాళ ఆడుకో. నువ్వు దీనికి డబ్బులు ఇవ్వద్దులే, రేపు వస్తావు కదా, ఇది ఇచ్చి రేపు అది తీసుకెళ్ళు, సరేనా? వెళ్ళిరా. షిర్కే, నాకు ఇమీడియట్ గా రిపోర్ట్ కావాలి. సార్ నా పేరు సంజన. సార్ మనాలి అక్క నా కోసం పోరాడింది, కానీ మేమందరం వీళ్ళు వదిలి బయటికి రాలేకపోయాం, ఎందుకంటే మా అన్నయ్య బయటకు వదలలేదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. సరే, విషయం ఏంటో ఇప్పుడు చెప్పు. సార్ మనాలి అక్క బుక్స్ ని నా కోసం చదువుకోవడానికి ఇస్తుంది. ఆ బుక్ లో నుంచి ఇదిగో ఇది దొరికింది. ఆల్ ది బెస్ట్. ఎల్కే రారా సార్ రా, సార్ కూర్చోకరా. పోరా. వాడిని సోదా చెయ్యి. ఎస్ సార్. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ట్యాబ్ లేదు సార్. ఏంటిది? ఆ? ఏంటిది చెప్పు. లఖన్ ఖాండేకర్. ఇది ఏంట్రా? అది ఏంటి ఏంటని నన్ను అడుగుతున్నావా? ఏంటిది? ఆల్ ది బెస్ట్. కింద హార్ట్ వేసి అందులో బాణం వేశావు. ఎల్కే లఖన్ ఖాండేకర్. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నీ ల్యాప్టాప్ దొరికింది, అందులో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీ ఇద్దరి ఫోటోగ్రాఫ్స్. ఫిల్మీ పోస్ట్లో మాఫ్ చేసావు కదా. ఇప్పుడు చెప్పరా, ఎలాగ రేప్ చేసావు, ఎందుకు మర్డర్ చేసావు, నీతో పాటు ఎవరెవరు ఉన్నారు? సార్ నేనేం చేయలేదు సార్,
కానీ ఈ డ్రాయింగ్ అయితే నాదే సార్. మనాలి మేడం చాలా మంచివాడి, అందుకే ఆవిడ మీద నాకు ప్రేమ పుట్టింది. లక్కన్, నువ్వు లంచ్ తిన్నావా? లేదు మేడం. సరే, నువ్వు ఈరోజు నాతో తింటావా? రేపు పెద్దమ్మకి చెప్పి నీకు నేను లంచ్ తీసుకొస్తాను. మరే పర్వాలేదు మేడం. అరే పర్వాలేదు, రా మన ఇద్దరు కలిసి తిందాం. ఇలాంటి రోజుల్లో కూడా మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కదా మేడం. కానీ నేను ఒక మామూలు ఎంప్లాయీనే సార్. అయినా ఆవిడ నన్ను ఎలా ప్రేమిస్తారని నాకు అనిపించింది. అందువల్ల నేను ఆశపడినంతా నోట్లలో రాసి పెట్టుకుని ఉంటాను. కానీ ఈ విషయం గురించి ఆవిడకు ఒకరోజు తెలిసిపోయింది సార్. లక్కన్, ఇది నువ్వే కదా తీసుకొచ్చావు. ఏ భయపడద్దు, ఎవరితోనే నీ పైన కంప్లైంట్ చెప్పను. సారీ మ్యామ్. హే, ఇట్స్ ఓకే. ఎవరికైనా ఎవరిపైనైనా ఫీలింగ్స్ రావచ్చు, కానీ మాట్లాడితే అంతా సర్దుకుంటుంది. అలాగే మేడం. మళ్ళీ ఇలాగేం చేయకూడదు. నీ మెసేజెస్ ని స్వీట్ మెమరీస్ గా నా దగ్గరే ఉంచుకుంటాను. ఇలా చూడు లఖన్, నీ కథ ఇది మాత్రమే కాదు, ఇంకా ఉందని నాకు తెలుసు. నిజం చెప్పేసే, లేకపోతే మేం కథ రాస్తాం. నీ స్పర్మ్ రిపోర్ట్, డిఎన్ఏ రిపోర్ట్ రెండూ వచ్చేస్తాయి. అంతకన్నా ముందు నువ్వే చెప్పేయి. ఆ తర్వాత మాకేదైనా తెలిసిందనుకో, నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. చెప్పవు కదా చిర్కే? లేదు సార్, చెప్తాను సార్. నేను ఏ హత్య చేయలేదు సార్. కానీ ఆ రోజు ఏం జరిగిందో నేను మీకు మొత్తం చెప్పేస్తాను సార్. నేను ఆ రోజు 2 ల్యాబ్ ఐటమ్స్ మొత్తం అన్ని చెక్ చేస్తూ ఉన్నాను సార్. కానీ అందులో ప్రాస్పరస్ మాత్రం తక్కువగా ఉంది. అప్పుడు నేను మనాలి మేడం స్టోర్లో ఉన్న ల్యాబ్కి అది తీసుకోవడం కోసం లోపలికి వెళ్ళానండి. నేను ఆ రోజు చేసింది ఎవరు చూడలేదని అనుకున్నాను. ఆ తర్వాత నేను ల్యాబ్ని లాక్ చేయకుండా తిన్నగా నేను నా ల్యాబ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను చేసిన తప్పును తలుచుకుని బాగా ఫీల్ అయ్యాను. కూర్చుని ఏడ్చాను, ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు హఠాత్తుగా 5 గంటలకి నాకు ఆవిడ కారు హార్న్ శబ్దం నాకు వినిపించింది. ఆవిడ కారు తీసుకుని వెళ్ళిపోయారు. అసలు ఆవిడ నా గురించి ఎవ్వరికీ చెప్పకూడదని ఆవిడకి నేను ఫోన్ చేసి ట్రై చేశాను. నేను చాలాసార్లు కాల్ చేశాను, కానీ ఎన్నిసార్లు చేసినా ఆవిడ అసలు ఫోనే తీయలేదు సార్. ఇప్పుడు నాకు డౌట్ గానే ఉందిరా, ఎందుకంటే నువ్వు చెప్పేది కానీ అబద్ధం అయిందనుకో, ఇంకా నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. మా అమ్మ మీద ఒట్టు సార్, నేను నిజమే చెప్తున్నాను, వదలండి సార్. వీడు నిజం చెప్తున్నాడు అనుకుంటున్నావా? అయితే నిజం చెప్పించు. వద్దు సార్. లక్కన్ సీమెన్ శాంపుల్ మనాలి దగ్గర నుంచి తీసిన సీమెన్ శాంపుల్ తో పూర్తిగా మ్యాచ్ అయింది. మనాలి పక్కన దొరికిన జుట్టు డిఎన్ఏ కూడా లక్కన్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. పోలీసులు అన్ని రకంగానూ లక్కన్ నోరు విప్పడానికి ప్రయత్నించారు, కానీ మనాలిని చంపలేదని వాడు మళ్లీ అదే చెప్తూ ఉన్నాడు. హంతకుల్ని పట్టుకోవడానికి పోలీసులు కూడా ప్రెషర్ పెరుగుతూ వచ్చింది, కానీ పోలీసులకి ఎలాంటి దారి దొరకలేదు. మొబైల్ బాగుంది, కొనుక్కోండి సార్. అంకుల్, మా ట్యాబ్ మాకు ఇవ్వండి. అరే ఏంటి బాబు ఆ ట్యాబా? అది రిపేర్ చేయలేకపోయి అప్పుడే విసిరేసాను కదా బాబు. అంకుల్, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నా ట్యాబ్ నాకు ఇవ్వండి. అరే బాబు, దానికంటే ఇది సూపర్ ట్యాబ్ రా, దాన్ని పెట్టుకుని ఆడుకో. నా ట్యాబ్ ఇవ్వకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తాను. చెప్తే వినవు కదా, ఉండి వస్తున్నాను. పోరా బయటికి, పోరా అని చెప్తున్నాను కదా. పోరా. అంకుల్, ట్యాబ్ పొండిరా. ఇవ్వండి, లేకపోతే ట్యాబ్ పోలీసులతో ట్యాబ్. చేస్తాను. పోండి బయటికి. బయటండి. వస్తే కాళ్ళు ఏరుకొడతాను. పొండిరా. ఈ కుర్రాడు నీ దగ్గర ట్యాబ్ ఇచ్చాడా? అవును సార్, అది రిపేర్ చేయమని చెప్పి నాకు ట్యాబ్ ఇచ్చాడు. అది ఇంకా రిపేర్ చేయలేదు, అందుకని ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఇచ్చేస్తాను సార్. అంకుల్, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఇదిగోరా బాబు, ఇది రిపేర్ చేశాను, ఆన్ చేసుకో. సార్ నేను ఒక విషయం చెప్పనా, ఇది వీడి ట్యాబ్ కాదు సార్, ఇది చాలా కాస్ట్లీ. బాబు, ఈ కాస్ట్లీ ట్యాబ్ మీ అమ్మ నాన్న కొనిచ్చారా? ఇదిగో నీకోసం, తిను, తీసుకో. నీకు ఈ ట్యాబ్ ఇచ్చింది ఎవరు? నైట్ ఒక అంకుల్ వచ్చారు, కార్ ఆపారు, ఇది అక్కడ విసిరేసి ఆయన వెళ్ళిపోయారు. అది ఇతనా? లేదు. ఇతనా? లేదు. ఇతనా? ఈయనే సార్. మీరా?
స్టేషన్కి రా, మాట్లాడుకుందాం. పోరా. రారా రా, నీ పొజిషన్ని బలాన్ని బాగా యూజ్ చేసావు కదా. ఇప్పుడైనా నిజం చెప్పు, మలానీని ఎందుకు రేప్ చేసావు, తర్వాత ఎందుకు మర్డర్ చేసావు? నీతో పాటు ఇంకెవరున్నారు? సార్ నేను అసలు ఏం చేయలేదు. అండ్ దీని గురించి మా తాతయ్యతో మాట్లాడాలి. అండ్ ఐ వాంట్ మై లాయర్. నోరు ముయిరా. లాయర్ అట లాయర్. వాడు ఎంత మగాడైనా ఇక్కడికి వచ్చి పీకలేడు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నందువల్ల చాలా దారుణంగా ఉంటాను. అర్థమైందా? అది అర్థం చేసుకో. సార్ ఆ రోజు నేను కాలేజ్కి వెళ్ళలేదు. నువ్వు కాలేజీకి వెళ్ళావు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్ జరుగుతుంది, అందులో నువ్వు ఉన్నావు. నువ్వు అడ్మినిస్ట్రేషన్ మెంబర్ అనే విషయం మాకు తెలీదు. ఎ మ్యాన్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్. తీయండి అది. ఇదిగో చదవరా, రూపల్ ప్రమోషన్ లెటర్ ఇది. ఇక్కడ కేసు ప్రారంభమైంది, అక్కడ ప్రమోషన్ దొరికింది. నువ్వేగా సిగ్నేటరీ, ఇది నీ సిగ్నేచరే కదా. ఒక అబద్ధం ఆడిందని ప్రమోషన్ ఇచ్చావు. ఇలా చూడు, ఇంతకు మించి అబద్ధం ఆడి ప్రయోజనం లేదు. నీ ఇంట్లోనూ ల్యాబ్ తాళం ఒకటి ఉంది. నువ్వు మనాలి కార్ని పార్క్ చేయడం ఒక చిన్న పిల్లాడు చూస్తున్నాడు అక్కడ. అందులోంచి నువ్వు ట్యాబ్ని విసిరేసావు కదా. ఇంతకు మించి దాయడానికి నీ దగ్గర ఏదీ లేదు. నువ్వు మనాలికి స్కెచెస్ పంపించావు కదా, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ స్కెచెస్ మీద కట్స్ ఉన్నాయి కదా, అదే కట్స్ ఆమె బాడీ మీద ఉన్నాయి. కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. చెప్పరా. అవును సార్. సార్ నేనే మనాలిని రేప్ చేశాను. అది మాత్రమే కాదు, తనని చంపింది కూడా నేనే. సార్ నేను ఒక్కనే చేసి ఉండను కదా, కానీ తను నా ప్రేమను అసలు అర్థం చేసుకోలేదు. రేయ్ నటించకరా, అర్థమైందా? నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావో మాకు బాగానే తెలుసురా. అనికేత్ మొత్తం చెప్పాడు. సంజనాని కిస్ చేసింది కూడా నువ్వే కదా. చేసి అక్కడి నుంచి పారిపోయావు కదా. నేను మనాలితో మాట్లాడి ప్రేమిద్దామని అనుకున్నాను సార్, కానీ నా మాటలు అసలు తనకి ఎక్కలేదు సార్. అందుకే నేను తనని చంపడానికి ప్లాన్ వేశాను. తర్వాత తను వచ్చే దారిలో నేను ఇది వేశాను, ఒక గిఫ్ట్ లాగా. తను దాన్ని చూసి భయపడుతుంది అనుకున్నాను, కానీ తన దగ్గర ఏ రియాక్షన్ రాలేదు. అందువల్ల నేను గీసిన అన్ని స్కెచెస్ ని తనకి ఈమెయిల్ చేశాను. తను ఒక పెద్ద తప్పు చేసింది. స్కెచెస్ ని డౌన్లోడ్ చేసింది, కానీ ఆ విషయం ఎవరికి చెప్పలేదు సార్. ఆ స్కెచెస్ ని మొత్తం ఈమెయిల్ చేసిన తర్వాత కూడా తను నా దగ్గరికి రాలేదు సార్. అందువల్ల నేను ఒక పిచ్చోలాగా తయారైను. కాలేజీలో కూడా ఏ సీసీటీవీ కెమెరాను పనిచేయలేదని నాకు తర్వాత తెలిసి వచ్చింది. రే నీ బ్రెయిన్ చాలా షార్ప్ రా. నీకు నీ జీవితం ఒక బంగారు పళ్ళెంలో దొరికిందిరా, కానీ అది నువ్వు యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు నీకు జైల్లో చెప్పా, మీ తాత పేరుని ఇంకా పైకి తీసుకురా. సారీ సార్. ఈ పంకజ్ దగ్గర ఉన్న అహంకారమే వాణ్ణి ఇంత దూరానికి నెట్టేసింది. దీని కారణంగా మనాలి లాంటి తెలివైన అమ్మాయిలు వాళ్ళ జీవితాల్ని మాత్రం కోల్పోవట్లేదు. తన వల్ల ఈ సొసైటీకి ఒక మంచి పని జరగాల్సింది, దాన్ని కూడా ఈ హంతకుడు చెడగొట్టాడు. ఎడ్యుకేషన్ అనేది మార్క్ సంబంధించిన విషయమే కాదు. మంచి చెడు, నిజం, అబద్ధం అన్నీ అర్థం చేసుకోవాలి. నేను మీ అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటాను. మళ్ళీ కలుద్దాం క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ లో ఇంకొక కొత్త కేసులో. గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు చాలా కొంచెం దూరమే ఉంది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మంచే జరుగుతుంది. జై హింద్.